ప్రభునామనకు ఘనత కలుగునుగాక. యెషయా గ్రంథము 50 అధ్యాయం 5వ వాక్యం చదువుకుంటున్నాను. ప్రభువు యెహోవా చెవికి వినబుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి తాను చేయవలసిన పరిచరణ గురించి యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడించినటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. ఆయన ఎటువంటి పరిచయం చేయాలా, ఎలాగా ముందుకు పోవాలనేది పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథాల ద్వారా తనకు తెలియపరచినట్లుగా మనం చూస్తున్నాం. కుమారుడు తండ్రి మాట విన్నాడు, వినటానికి తండ్రియే కుమారునికి వినబుద్ధి పుట్టించాడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవరైనా ఒక మాట చెప్తే మనకు వినబుద్ధి పుట్టాలి, మనం వినాలి, దాన్ని అనుసరించి జీవించాలి. అయితే తండ్రికి కుమారునికి మధ్య ఉన్నటువంటి ఆ స్నేహబంధము, తండ్రి చెప్పినటువంటి ఆ మాట కుమారుడు విన్నాడు, వినబుద్ధి తండ్రియే పుట్టించాడని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే కుమారుడు కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుండి 7 వాక్యాల్లో మనం గమనిస్తున్నది ఏమిటంటే, బలియు అర్పణయు నువ్వు కోరలేదు, కోరిన యెడల నేను అర్పించుదను, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కాదు. అప్పుడు గ్రంథపు చుట్టలను గూర్చి రాయబడిన ప్రకారము తండ్రి, ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని కుమారుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. గ్రంథపు చుట్టలు అనగా యెషయా ప్రవక్త ద్వారా ఆయన 53వ అధ్యాయంలో మనం చూస్తే 53వ అధ్యాయం అంతా ఆయన పరిచర్య మార్గమును గురించి ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినట్టుగా చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు బోధించిన ప్రకారంగానే తన జీవితాన్ని ముందుకు కొనసాగించినట్టుగా మనం చూస్తున్నాం. అందుమట్టుకే కాదు, ఆ యొక్క శిలువ మరణము పొందక మునుపు ఆ రాత్రి ఆయన పొందబోయే బలియాగమును గురించి ఆయనకి తెలిసి కూడా ఆయన గెత్సెమనే తోటలో తండ్రితో ఒక ప్రార్థన చేస్తాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే నా యందు సిద్ధించును కాక అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో అప్పుడు తండ్రి చిత్తానికి ఆయన లోబడినప్పుడు పరలోకము నుండి ఒక దూత వచ్చి ఆయన్ని బలపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ బలంతో తాను శిలువ బలియాగాన్ని అంతటినీ కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, మనం కూడా ప్రభువు నమ్ముకున్న బిడ్డలం ఈ లోకంలో ఉంటున్నాం. అనేకమైన శ్రమలు, సమస్యలు, శోధనలు ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ మనం ఎప్పుడైతే తండ్రి చిత్తానికి లోబడతామో తండ్రి మనకు సహాయం చేయడానికి శక్తిమంతుడైనటువంటి ప్రభు అయినాడని వాక్యాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12-13 వాక్యాల్లో మనం గమనించినట్లయితే, తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండా జాగ్రత్తగా చూచుకొనుడి. సాధారణముగా మనుషులు కలిగిన శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు. శోధనలో తప్పించుకునే ఉపాయం కూడా నేను ఇస్తాను అని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాను. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు నా వల్ల కాదు, నేను పడలేను, నేను పొందలేను, నా వల్ల కాదనే మాట మనం ఎప్పుడు కూడా అనకూడదు. దేవునికి తెలియకుండా మనకు రాదు కదా, మనం ఆయన బిడ్డలం కదా. ఆయన బిడ్డలైనటువంటి మనకు ఎటువంటి శోధనలు వచ్చినా మన ప్రభువుకు అప్పగించి, ప్రభువా ఇది నేను పొందుకోవటం నీకు ఇష్టమైతే నువ్వు నాకు శక్తి ప్రభు అని ప్రార్థన చేస్తే ఆయన మనకు శక్తి ఇస్తాడు, జయించే శక్తి ఇస్తాడు. శోధన జయించేవాడు ఏం చేస్తాడంట? జీవకిరీటం పొందుతాడంట. మరి ఆ ధన్యత మనకు ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి తండ్రి కుమారుని చిత్తం చొప్పున జీవించాడు, చెవికి వినబుద్ధి పుట్టించాడు, విన్నాడు, తండ్రి చిత్తం చొప్పునే జరిగించాడు. మనం కూడా మన ప్రభు చిత్తం చొప్పున జరిగిస్తూ ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా ఉండుటకు దేవుడు మనకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, నీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం. నీ బిడ్డలం ప్రభువ, మాకు కలిగేటటువంటి ఎటువంటి శ్రమలోనైనా నేను ఆనుకొనుటకు, నీకు సమర్పించుకొనుటకు, నీ ఎదురు నుంచి విజయం పొందుకొనుటకు మాకు నేర్పించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.